ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. సామెతల గ్రంథం నుండి 17వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. నిజమైన స్నేహితుడు అనగా స్నేహితులు ఉంటారు. నిజ స్నేహితులు కొద్దిమంది ఉంటే కొద్దిమంది మామూలుగా ఉండొచ్చు. అందుకే నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. దుర్దశలో సహోదరుడుగా ఉండేవాడు నిజమైన స్నేహితుడిగా ఉంటాడు. నిజమైన స్నేహితుడైతే విడవక ప్రేమిస్తాడు. దేంట్లో విడవక అంటే దుర్దశలోనూ మంచిలోనూ ప్రతి విషయంలో స్నేహితుడిగా ఉంటారు. అసలు నిజ స్నేహితుడు ఎవరు? ఈ లోకంలో మనం చూసినట్లయితే కొద్ది కాలం స్నేహబంధం ఉంటుంది, తర్వాత పోతుంది కూడా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నిజ స్నేహితుడు ఎవరు అని కూడా మనం చూస్తే హోషేయ గ్రంథంలో చూద్దాం. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము, హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. మీరు ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను. నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరగవు. నేను తప్ప రక్షకుడును లేడు. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. నీతో స్నేహం చేసిన వాడను నేనే. దుర్దశ, ఎక్కడ దుర్దశ అంటే మనం చూసినట్లయితే 4వ వచనం, హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినది మొదలుకొని, ఐగుప్తు దేశములో అరణ్య యాత్రలో ప్రయాణమై వస్తున్నప్పుడు నుండి మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను. మీ దేవుడుగా నన్ను పెట్టుకొని మీరు అరణ్య యాత్రలో అంతా కూడా నన్ను దేవుడిగా పెట్టుకొని అప్పటి నుండి కూడా నేనే మీ దేవుడను. నన్ను తప్ప నీవు ఏ దేవునిని కూడా ఎరగవు. ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుణ్ణి తప్ప, పరమ తండ్రిని తప్ప నీవు ఏ దేవుణ్ణి ఎరగవు. అక్కడి నుండి కూడా మిమ్మల్ని కాచింది నేనే, కాపాడింది నేనే, భద్రపరిచింది నేనే, రక్షించింది నేనే, మిమ్మల్ని నడిపించేది కూడా నేనే. నన్ను తప్ప మీరు ఇంకా మరి దేనిని కూడా ఎరగరు అని చెబుతూ, నేను తప్ప ఏ రక్షకుడును లేడు. ఎప్పుడు స్నేహితుడుగా ఉన్నాడు అని అంటే ప్రయాణమంతయు స్నేహితుడుగాను, ఐగుప్తు దేశంలో ఉండగా బానిసత్వపు బ్రతుకులో స్నేహితుడుగాను, అలాగే అక్కడి నుండి విడిపించడానికి స్నేహితుడుగాను, నడిపించడానికి స్నేహితుడుగాను, అక్కడ కావలసిన అనుదిన ఆహారము అందించడానికి స్నేహితుడుగాను, ఎన్ని రకాలుగా దేవుడు ఉన్నాడు. నేను అదే చెప్తున్నాను, నేనే దేవుడను. నేను తప్ప మరి ఏ దేవుణ్ణి కూడా మీరు ఎరగరు. నేను తప్ప రక్షకుడు, ఏ రక్షకుడు కూడా మీకు లేడు. ఆ మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. అనగా అరణ్య యాత్రలో ఆ మహా ఎండకు, ఆ కలిమి లేములు అన్నింటిని కూడా నేను చూస్తూ మిమ్మల్ని నడిపించాను. ఆ మహా ఎండాకాలం రాగానే మనం అందరం కూడా ఎంత ఎండలు భయంకరంగా ఉంది అనేసి మనం అనుకుంటాము. మరి అరణ్య యాత్రలో 40 సంవత్సరములు యాత్రాకాలం అంతా కూడా ఎండకు వానకు అన్ని పరిస్థితులలో కూడా నేనే నిజ స్నేహితుడిగా, నేనే నిన్ను స్నేహించిన వాడిగా నేనే ఉన్నాను అని దేవుడు ఇక్కడ చెప్పడం మనం చూస్తుంటున్నాం. మహా ఎండకు కాలిన అరణ్యములో ఎంత భయంకరమైన పరిస్థితులు ఉండొచ్చు. మనం ఆలోచించినట్లయితే కాలిన ఎండకు కాలిపోతాం. కొద్దిసేపు బయటకు వెళ్ళొచ్చేసి మనం చాలా అలసిపోయి భయంకరమైన ఎండ అంటుంటాం. మరి పూర్తిగా కాలిన ఎండకు మహా అరణ్యములో, ఆ ఎండలో కూడా నిన్ను స్నేహించిన వాడను నేనే. నిన్ను మనందరినీ కూడా ప్రతి అవసరతలో, ఆపదలో ఆదుకుంటూ నడిపించేది దేవుడే అని ఇక్కడ చూడాలి. నిజ స్నేహితుడు ఎలా ఉన్నాడు అనేది మనం ఇక్కడ చూస్తుంటున్నాం. సామెతల గ్రంథంలో చూస్తే నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, అట్టివాడు దుర్దశలో మిమ్మల్ని విడవడు అని మనం చూసాం. మరి ఇక్కడ చూస్తే దుర్దశ అనేది ఎదుర్కొంటున్నారు. బానిస బ్రతుకు నుండి విడుదలై అరణ్య యాత్రలో ఉంటున్నప్పుడు ఆ మహా ఎండకు, ఆ కాలిన ఎండకు వారు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు స్నేహించిన వాడను నేనే అని దేవుని మాటలు మనం వింటున్నాం. నీవు నేను కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా
మన నిజ స్నేహితుడు విడిచిపెట్టడు. ఇహలోకమందున్న స్నేహితులు కొద్దిమంది విడిచిపెట్టొచ్చు, కొద్దిమంది సహాయం చేయొచ్చు, రెండు రకాలుగా ఉన్నవి. అయినప్పటికీ కూడా నిజ స్నేహితుడిని నేనే, దుర్దశలో ఆదుకునేది నేనే, మిమ్మల్ని రక్షించేది నేనే అని జరిగినటువంటి సందర్భాన్ని మనకు ఎత్తి చూపుతూ చెప్తున్నటువంటి మాటలు మనం చదువుకుంటున్నాం. అలాగే చూస్తే యోహాను సువార్తలో కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనంలో మనం ఒక మాటని చదువుకుందాము. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ. ప్రేమించిన దేవుడు, స్నేహము చేసిన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను మిమ్మల్ని ఎలాగ ప్రేమించానో, మిమ్మల్ని ఎలాగ స్నేహించానో, మీతో స్నేహితుడిగా ఉన్నానో, మీతో దుర్దశలో స్నేహపూర్వకంగా నేను మిమ్మల్ని నడిపిస్తూ బ్రతికించానో, మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుడి, ఇదే నా ఆజ్ఞ అంటూ దేవుడు చెప్పడం మనం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో ఉన్నప్పుడు ప్రభుల వారు చేసింది చెప్పారు. మనమైతే చెప్తాం కానీ చేయకపోవచ్చు. ప్రభు అయితే ఆయన ఏది చేశారో అది చెప్పారు, ఏది చెప్పారో అది చేస్తూ మనకు చూపిస్తూ మార్గదర్శిగా ప్రభు ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. అందుగురించే స్నేహితుడు ఎవరు, నిజ స్నేహితుడు ఎవరు అని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. దుర్దశలో అలనాడు ఇశ్రాయేలు జనాంగమును నడిపించిన దేవుడు, ఆ కాలిన అరణ్యములో ఆ ఎండ ఉన్నటువంటి ఆ మహా ఎండలో దేవుడు వారికి తోడుగా ఉండి నడిపించి వారిని అనుదిన ఆహారం చేత తృప్తిపరుస్తూ దుర్దశ వారు ఎదుర్కొన్నప్పుడు స్నేహితుడిగా ఉన్నాడు. దానినే మరలా మనకు చెప్తూ ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమింపవలను, ఇదే నా ఆజ్ఞ. ఒక చిన్న ఆజ్ఞను అనగా మనము దేవుని ప్రేమను మనం ఎలాగ పొందుకుంటున్నామో, మనము అందరికీ చేయకపోయినా మన కన్నుల ఎదుట లేదా మనకు ఎదుట పడిన వారికి హెల్ప్ చేయొచ్చు, సహాయకులుగా ఉండొచ్చు, లేదా ప్రేమించవచ్చు, స్నేహితుడిగా ఉండొచ్చు అని ప్రభుల వారు మార్గదర్శిగా మనకు చూపిస్తుంటున్నారు. తను ప్రేమించారు, మొదట తన ప్రేమను అందించి తర్వాత మీరు మీ ఎదుటి వారికి మీ ప్రేమను అందించుడి అని ఇక్కడ మనకు చెప్పడము మనం చూస్తుంటున్నాం. కనుక మనం కూడా చేయాల్సినవి కొన్ని ఉంటవి. అందుగురించే నిజ స్నేహితుని గురించి మనం తెలుసుకుంటున్నాము. మనం కూడా కనీసం ఒకరితోనైనా నిజ స్నేహితుడిగా ఉన్నట్లయితే ఆ తండ్రి సంతోషిస్తాడు. నా ఆజ్ఞను పాటించిన నా కుమారుడా, నా కుమార్తె అని మనల్ని పిలుచుకొని సంతోషించవచ్చు. అలాగే చూస్తే 13వ వచనం, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడేవాడు. ఇక్కడ ఒక ప్రశ్న మనకి ఏంటంటే, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే, దుర్దశ ప్రక్కకు పెడితే ప్రాణం పెట్టే స్నేహితుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మనకున్నాడు. కొన్నిసార్లు దుర్దశలో మన స్నేహితులు పారిపోవచ్చు, మన స్నేహితులు ప్రక్కకు తొలగొచ్చు, మనల్ని ఆదుకునే వారు లేకపోవచ్చు. కానీ దుర్దశలో కూడా, నీవు సంతోష వేళలో కూడా, నీవు ఆనందోత్సవాలతో ఉన్న వేళలో కూడా ప్రభు నాతో నీతో ఉంటారు. అంతేకాదు దుర్దశలో కూడా మనల్ని ఆదుకుంటారు. అంతేకాకుండా ఏమంటున్నారంటే, మీ కొరకు ప్రాణము పెట్టేవారు ఇంకెవరు లేరు, నేను ప్రాణము పెట్టేవాడిని, మీ కొరకు నా ప్రాణం ఇచ్చి మిమ్మల్ని కొనుక్కున్నాను అని చెప్పడం మనం ఇక్కడ చూస్తుంటున్నాం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవరు లేరు. ఒక్క మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు మనల్ని ప్రేమించి స్నేహితుడిగా ఉండి తన ప్రాణము పెట్టడానికి సహితము వెనకాడని నిజ స్నేహితుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ లోకంలో అనేక మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఉండినా కూడా కొద్ది కాలమే, మనం కలిసినంతసేపే ఆ ఫ్రెండ్షిప్ ఉండొచ్చు. కొంచెం ఏదైనా తేడా వస్తే ఆ ఫ్రెండ్షిప్ను కూడా మనం ఏం లెక్క చేయం. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. కానీ ప్రభుల వారు ఈరోజు హెచ్చరిస్తున్నారు, దుర్దశలో నేను మీతోనుంటాను, సంతోషంలో నేను మీతోనుంటాను, కనుక మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుడి అని చెబుతూ మీ కొరకు ప్రాణం పెట్టడానికి నేను వెనుకాడలేదు. అంతకంటే మీతో ఉన్న స్నేహము ఎంతవరకు అనంటే ప్రాణం పెట్టుటకు వెనుకాడని స్నేహం. అలాంటి స్నేహితుడను నేను అని ఇక్కడ ప్రభు మనకు చెప్పడం మనం చూస్తుంటున్నాం. అలాగే 15:15లో కూడా చూస్తే, యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనంలో కూడా చూస్తే, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు
కనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఇక్కడ ఏమంటున్నారంటే దాసులని పిలువక స్నేహితుడిగా, అనగా దేవుడి దగ్గర మనం ఎంతటి వారం, ఆయన మనతో స్నేహించి, మనతో స్నేహం చేసి, దుర్దశలో ఆదుకొని, నడిపించి, రక్షించి, కాపాడిన దేవుడు. అంతేకాకుండా మనకు ప్రాణం పెట్టి మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు పలుకుతున్న మాట, చెప్పుచున్న మాట ఏంటంటే, మీరు దాసులు కాదయ్యా, నాకు స్నేహితులు అంటున్నారు. అనగా దాసులు, యజమానులను దాసులను మనం చూసినట్లయితే యజమానుడి పొజిషన్ యజమానుడిలాగే ఉంటారు, దాసుల పొజిషన్ దాసుల్లాగే ఉంటారు. కానీ ప్రభువుల వారు చెప్తున్నారు, నిజమైన స్నేహితుడు ఎలా చేస్తాడటంటే, మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితుడిగా నేను పిలుచుకుంటున్నాను. నా స్నేహితులు, నిజ స్నేహితుడిని నేను కనుక మీరు నాకు దాసులు కాదు, మీరు నాకు స్నేహితులు అంటున్నారు. అనగా నిజ స్నేహితుడు ఎవరు అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభుల వారు నిజ స్నేహితుడుగా ఉన్నాడు. ఆ స్నేహితుడే సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు విడువడు అని మనం చూసినట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు దుర్దశలో మనల్ని విడువక ఎడబాయక ఉంటున్నారు. కనుక దుర్దశ అనేది మనకి ఏదైనా సంభవించినప్పుడు అటు ఇటు పరుగెత్తక నిజమైన స్నేహితుడిని ఎప్పుడైతే వెతుక్కుంటామో, ఆ దుర్దశలో మంచి ఆనంద సమయంలో కూడా ఆ స్నేహితుడు మన కొరకు ఉండి, మన కొరకు ప్రాణం పెట్టి, దాసులని పిలవక నా స్నేహితులని పిలుచుకొని స్నేహపూర్వకంగా స్నేహం చేసే దేవుడు మనకున్నాడు. స్నేహం అంటే ఏంటో దేవుడే నేర్పించాడు. ఇశ్రాయేల్ ప్రజలకి ఎలాగైతే ఆ మహా ఎండకు కాలిన ఆ ఎండకు దేవుడు ఎలాగైతే ఇశ్రాయేల్ ప్రజలను ఆదుకున్నాడో, ఈరోజు నిన్ను నన్ను కూడా ఆదుకొని సంరక్షించి కాపాడి ఆయన రక్షణనిచ్చి తన ప్రాణం ఇచ్చి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక నిజ స్నేహితుడిని మరవక విడవక నిత్యము ఆ ప్రభుని నీడలో భద్రపరచబడదుము గాక. ఆమేన్.